సైడ్ సైడ్ అన్న సైడ్ అన్న సైడ్ అన్న సైడ్ సైడ్ అన్న సైడ్ అన్న సైడ్ ఉన్నాను సార్ ప్లీజ్ సైడ్ 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 కొంచెం లైన్ దారి ఉంటుంది మధ్యలో నుంచున్నారన్న అటు ఇటు కాదు
అరే తొయ్యగా ఇక్కడ చీరలు ఉన్నాయి సార్. బాబు నువ్వు తప్ప సరే ఇక్కడ కోటి ట్రైబల్ అక్కడ ఉన్నాయన్న సార్ ట్రైబల్ చేసుకోండి. ట్రైబల్ జనరల్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అక్కడ కూడా వచ్చింది సార్. అరే అన్న కొయ్యి ఏమి అన్న పెట్టి చారు ఉన్నది కోటి అంటే సెట్ చేసుకోండి. తోచేస్తావు ఎందుకు నన్ను స్పీకర్ ఎక్కడ కేబుల్ నిలబెట్టాను. ఏపీఎన్ కేబుల్ ఇవ్వ లోకో కేబుల్ అదే 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 బాక్స్ గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, గౌరవనీయులు పాలిట్ బ్యూరో సభ్యులు, అపోజిషన్ లీడర్ అయినటువంటి యనమల రామకృష్ణ గారు, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, అదే సమయంలో ఎక్కడ తెలుగువారున్నా గర్వపడే రోజుది. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన ఎన్టీఆర్ వర్ధంతి. ఈరోజు 25 సంవత్సరాలు అయింది. ఒకసారి ఆలోచిస్తే 25 సంవత్సరాలు సుదీర్ఘకాలమైనప్పటికీ కూడా ఎన్టీఆర్ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. దానికి కారణం ఆ మహానాయకుడు చేపట్టిన కార్యక్రమాలే దానికి నిదర్శనం. ఈరోజు ఎన్టీఆర్ రామారావు గారు మనం ఒకసారి ఆలోచిస్తే శ్రీ నందమూరి తారక రామారావు
అందరూ కూడా పిలిచే పేరు ఎన్టీఆర్. ఏ నోట చూసినా ఎన్టీఆర్ అనే పదం ఒకసారి వచ్చిందంటే వాళ్ళు ఎంత పౌరుషం వస్తుందో, ఎంత ఆవేశం వస్తుందో, ఎంత స్ఫూర్తినిస్తుందో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒక వ్యక్తి సాధారణ కుటుంబంలో బట్టి అసాధారణమైన వ్యక్తిత్వంతో ఒక చరిత్ర సృష్టించారు. ఈరోజు చాలామంది సినిమా నటులు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు, ఎంతోమంది వచ్చారు. కానీ మళ్ళీ ఎన్టీ రామారావు గారితో పోటీ పడగలిగే వ్యక్తి చరిత్రలో రాడు, రాబోడు. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక సినిమా నటుడుగా ఆయనకు ఆయనే సాటి. ఎవ్వరు కూడా ఊహించుకునే పరిస్థితిలో కూడా లేరు. 292 సినిమాలు నటించాడు. నటించడం కాదు, జీవించాడు. ఒక శ్రీకృష్ణుడుగా, ఒక వెంకటేశ్వర స్వామిగా, ఒక రిక్షా కార్మికుడిగా ఆయన పాత్రలు మనం చూస్తే, ఆ పాత్రలో ఆయన విలీనం కావడం, భావితరాలకు స్ఫూర్తిచ్చి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వ్యక్తి ఎన్టీఆర్కి అవార్డు ఇస్తూ, నేను ఎప్పుడన్నా శ్రీకృష్ణుని చూస్తే మీ రూపంలో చూసుకుంటున్నానని చెప్పి అన్నాడంటే, ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అది ఎన్టీ రామారావు యొక్క ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించాడు. చాలా మంది పార్టీలు పెడతారు, కానీ పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి తెచ్చిన ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ. అది సాధించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి. నాగరిక అసమానతలు తగ్గించాలి, సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలకాలని మొట్టమొదటిసారిగా సంక్షేమ కార్యక్రమాలకి దేశంలో నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఫుడ్ సెక్యూరిటీ కింద ₹2 కేజీ బియ్యం కానీ, ఇంకో పక్కన ఏదైతే పేదవాళ్ళ ఇళ్ల కోసం ఆ రోజు ఆయన పెట్టిన ప్రత్యేకమైన స్కీమ్ని ఈరోజు పర్మనెంట్ హౌసింగ్ కింద దేశమంతా కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు. పేద ప్రజలకు చీరా దోవతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం, రైతులకు హెచ్పీకి ₹50 చొప్పున కరెంట్ ఇవ్వడానికి శ్రీకారం చుట్టడం, ఇంకో పక్క రైతు సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన చేయడం. ఆ రోజే మీరు ఒకసారి చూస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏవైతే ఇరిగేషన్ ఉందో, సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బచావత్ అవార్డులో ఉండే అవార్డులను చూసిన తర్వాత మనం ఆ నీళ్లు ఉపయోగించుకోవచ్చని 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఎవరు ఇవ్వాల. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆస్తిలో సమాన హక్కు తీసుకొస్తే, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని ఒక పాలసీ చేసి ఇప్పుడు ఒక చట్టాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి మహిళలకు విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. మహిళా యూనివర్సిటీ ప్రారంభించారు. ఇంకా పక్క పరిపాలనా సంస్కరణలో భాగంగా మాండలిక విధానం, సింగిల్ విండో విధానం, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు అనుకూలంగా ఏ విధంగా ఉండాలి, పరిపాలన సౌలభ్యం ఏ విధంగా ఇవ్వాలనో ఆ సౌలభ్యం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇలాంటి 1-2 కాదు, అన్ని విషయాల్లో మనం ఒకసారి చూస్తే అదే మరిగా ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజకీయ రిజర్వేషన్లు, అంతవరకు రాజకీయ రిజర్వేషన్ లేని పరిస్థితి. అలాంటిది 27% రాజకీయ రిజర్వేషన్లు తీసుకొచ్చి వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకైతే ఫస్ట్ టైం రాజకీయాల్లో రిజర్వేషన్లు పెట్టి అక్కడి నుంచే ఈరోజు చూస్తే 50% రిజర్వేషన్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి,
సామాజిక న్యాయం జరగాలి, సమతుల్యం పాటించాలి. ఈ ప్రభుత్వం అందరిదనే విధంగా ఆ రోజు ముందుకు పోయారు. అదే తెలుగుదేశం పార్టీ 39 సంవత్సరాలుగా ఆచరిస్తున్నాం. ఈరోజు కూడా మీరు చూస్తున్నారు, ఒక పక్క ఎన్టీ రామారావు గారు ఇన్ని కార్యక్రమాలు చేసినా ఎక్కడ కూడా అభివృద్ధికి ఆటంకం జరగకుండా పరిపాలనిచ్చారు. సంపద సృష్టించాలి, మళ్ళీ ఆ సంపద పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఇవ్వాలని ముందుకు పోయారు. ఈరోజు నేను హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్ళొచ్చాను. ఒక విధంగా నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారు చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఘాట్ కట్టి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే వ్యక్తిగా ఎన్టీ రామారావు గారు ఉంటారు. అది చూడడానికి ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్తే పోయిన వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తిని, ఒక ఉత్తేజాన్ని, భవిష్యత్తు కోసం ఎట్లా పనిచేయాలనో ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా ఆ ఘాట్ని ఆ రోజు రూపొందించాం. ఈరోజు రాష్ట్రంలో ఏ మారుమూలకు పోయినా, ఏ పేదవాడిని అడిగినా, తెలుగు వారిని ఎవరిని అడిగినా ఎన్టీ రామారావు గారి గురించి మరిచిపోలేకుండా చెప్పే పరిస్థితి ఉంది. దానికి కారణం ఆయన చేపట్టిన కార్యక్రమాలే. నేను అందుకని ఈనాటి రాజకీయాల్లో ఉండే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ రాష్ట్రంలో ఈరోజు చూస్తే ఒక లెజెండరీ బ్లడ్ బ్యాంకు, బ్లడ్ డొనేషన్ కోసం శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతున్నారు. మామూలుగా కొన్ని వేలు సాయంత్రానికైతే మనకు ఒక ఐడియా వస్తుంది. కొన్ని వేల మంది రక్తదానానికి ముందుకొచ్చి ఎన్టీఆర్ రామారావు గారికి నివాళులర్పించబోతున్నారు. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సేవాభావంతో ఎన్టీఆర్ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు. 39 సంవత్సరాలుగా అదే సేవాభావంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాత్రి పగళ్ళు పనిచేస్తున్నారంటే మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తున్నా. ఈరోజు వాళ్ళు చూపించిన స్ఫూర్తి, వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు నేనెప్పుడూ వాళ్లకు రుణపడి ఉంటానని మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక వినూత్నమైన కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వాన్ని చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చాలా చైతన్యం ఉండే పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం చూస్తా ఉంటే ఈరోజు రౌడీజం, కేసులు పెట్టడం, అణగదొక్కే ప్రయత్నాలు చేయడం. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మా అందరిలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి ఉంది. భయం అంటే తెలియని పార్టీ, ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. తమాషా అనుకోవద్దండి. ఏదో గాలికి వచ్చారు, గాలికే పోతారు, కొట్టుకొని పోతారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదో తమాషా ఆట్లాడుతూ తప్పుడు కేసులు పెట్టి వేధించాలనే ఉద్దేశంతో మీరు ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. కబద్దారు, మీ ఆటలు సాగు. భవిష్యత్తులో ఒకటే చెప్తున్నా, వడ్డీతో సహా తీసుకునే పరిస్థితి మీకు వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు ప్రజాసేవ కోసం వచ్చినట్టు ఉండాలి. పోటీ పడదాం. మేము చెప్పే విషయాలు మీరు వినండి. కరెక్ట్ అయితే మీరు కరెక్ట్ చేసుకోండి. మీరు ముండి వాదంతో పోతే ప్రజలే మీకు గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుంది. ఆ రోజు కూడా ఎన్నో విధాలుగా ఆలోచించారు. ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుడికి తప్పలేదు ఈ బాధలు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో తమిళనాడులో రాజీవ్ గాంధీ చనిపోతే ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ ఆస్తులపైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆస్తులపైన దాడులు చేశారు. చాలా అమానుషంగా ప్రవర్తించారు. ఎన్టీ రామారావు గారి ఇంట్లో కూర్చోవాలా, కార్యకర్తల కోసం ఒకటే చెప్పాడు, నా ప్రాణం పైన పర్వాలేదు, ఇప్పుడే ప్రాణం బయట వస్తా, ఏం చేస్తారో దిక్కుంటే చేయమని నేరుగా రాష్ట్రం మొత్తం ఎక్కడ దాడులు జరిగాయో ఆ దాడుల్ని ప్రతిఘటించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. తర్వాత
ఆ కార్యకర్తలకు న్యాయం చేయాలని నిరవధిక నిరాహార దీక్ష చేశాడు. మళ్ళా ఆనాటి ప్రభుత్వం చేత కాకుండా ఏం చేయాలను ఆయన అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టారు తప్ప ఎప్పుడూ ఎన్టీ రామారావు గారు భయపడలేదు. భయం అంటే ఆయన జీవితంలో ఎప్పుడూ తెలియదని కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఇంకా మిగిలిన విషయాలను చాలా సమయం మనం మాట్లాడుకుందాం. ఈరోజు మరొక్కసారి రాష్ట్రం మొత్తం పెద్ద స్ఫూర్తితో లెజెండరీ బ్లడ్ డొనేషన్ కోసం ముందుకు వచ్చిన దాతలందరినీ నిర్మిస్తున్నాం. రాష్ట్రం మొత్తం అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదే సమయంలో మళ్లీ మన బాధ్యత గుర్తు చేస్తున్నాం. ఈరోజు మనం భయపడవలసిన అవసరం లేదు. మనం ఏ తప్పు చేయలేదు. నీతి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఏ కార్యకర్త కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కష్టపడ్డారు తప్ప ఎప్పుడు కూడా రాజకీయాల్లో డబ్బులు సంపాదించిన ఆలోచన ఏ కార్యకర్త రాలేదు. అందుకని ఇన్ని విషయాలు మాట్లాడారు, ఎన్నెన్నో చెప్తున్నారు. నేను అడుగుతున్నా 20 నెలలుగా ఏం చేశాను అడుగుతున్నా. ఏ గడ్డి బీకారని కూడా అడుగుతున్నారండి. ఈ పార్టీ వాళ్ళు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయారు. కావాలని తప్పుడు కేసులు పెట్టి మనల్ని ఏదిస్తున్నారు తప్ప నిన్న కూడా మీరు చూస్తే దేవుళ్ల పైన దేవాలయాల పైన దాడులు చేస్తే చేసిన దాడులు తప్పని ఖండించాం. మత సామరస్యాన్ని ఎన్టీ రామారావు గారు మొదటి నుంచి ఈ పార్టీకి ఇచ్చినటువంటి సిద్ధాంతం మత సామరస్యం. అట్లని చెప్పి ఏ మతంలో అన్యాయం జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ ముందుంటాం తప్ప ఎప్పుడు వెనక ఉండవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి దేవాలయాలపైన దాడులు జరిగితే, దేవుళ్లపైన దాడులు జరిగితే తిరిగి పోరాడిన వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎక్కడ వేస్తే పోతున్నారు ఈ రాష్ట్రాన్ని? అంటే మీ ఉద్దేశం ఎవరికైనా అన్యాయం జరిగితే, ఏ మతానికైనా అన్యాయం జరిగితే పోరాడకూడదని మీ ఉద్దేశం? ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు సీసీటీవీ కెమెరాలు పెట్టామన్నారు. ఏం చేసే మీ సీసీటీవీ కెమెరాలు ఉంటే సాక్ష్యాలు బయటపెట్టు, మేము తలంచుకుంటాం. అంతేగాని పిచ్చగా మాట్లాడితే భయపడే పరిస్థితి ఉండదు. ఆ విషయం కూడా వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు కోరుతున్నాం, మనమేం ఆధారపడవలసిన అవసరం లేదు. ఈ రోజు 25 సంవత్సరాలు మన నాయకుడు మరణించిన తర్వాత కూడా ఈ పార్టీని ఎన్నో విధాలుగా కలలుగన్నారు. ఏదో అయిపోతుంది కలలుగన్నారు. కలలుగన్న వాళ్ళందరికీ పగటి కలలుగానే మిగిలిపోయాయి తప్ప తెలుగుదేశం పార్టీని ఎవ్వరేం చేయలేరు. మన నాయకుడు వేసిన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా వేశారు. ఒకవేళ అవసరమైతే ఎవరైనా కలబెట్టాలనుకుంటే ఇంకా 20-30 సంవత్సరాలకు పార్టీ బలోపేతం అవుతుంది తప్ప ఎవ్వరూ ఈ పునాదులు కదిలించే శక్తి లేదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనందరం కూడా మన నాయకుడికి నిజమైన నివాళులర్పించాలంటే ఒకటే మార్గం. ఆయన ఏ ఆశయాల కోసం పనిచేశారు? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అదే మన నాయకుడి సిద్ధాంతం. ఆ సిద్ధాంతమే మన పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతమే మన కార్యకర్తలకు శిరోధార్యం. అందుకని అందరినీ కోరుతున్నాను, అనునిత్యం ప్రజలకు మేలు చేద్దాం, ప్రజలకు అండగా ఉందాం. ఎక్కడ ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా వాళ్ళ తరపున పోరాడదాం. న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో ఉండే అందరి కార్యకర్తలకి అభినందన తెలియజేసుకుంటూ, మన నాయకుడికి ఘనమైన నివాళులు మనందరం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజే కాదు, ప్రతి సంవత్సరం రోజు రోజుకు ఆయన మీద ప్రజల్లో ప్రేమ పెరుగుతా ఉంది, అభిమానం పెరుగుతా ఉంది. దానికి కారణం భావితరాలకు ఆదర్శంగా ఆయన చేసిన పనులు, ఆయన ప్రవర్తించిన తీరు. అదే సమయంలో ఆయన ఏ విధంగా ధైర్యంగా పోయారో అది ఎన్నవేళలా అందరికీ శిరోధార్యం అవుతుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మాటల్లో కాదు, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త
మరో ఎన్టీ రామారావు కావాలి. ఒక బెబ్బలి పులిగా, ఒక కొండవేటి సింహంగా, నీతి నిజాయితీగా ముందుకు పోయి పోరాటానికి శ్రీకారం చుట్టాలి తప్ప భయపడవలసిన అవసరమే లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ, మన నాయకుడిని మరొక్కసారి స్మరించుకుంటూ, ఆయన ఆశయ సాధన కోసం అంకితమైన భావంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ, అందరూ కూడా దీనికి అంకితం కావాలని కోరుతూ, నేను ఇప్పుడు ఎన్టీఆర్ జోహార్ అంటే నేను ఎన్టీఆర్ అంటాను, జోహార్ జోహార్ అని చెప్పాలి. ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి. రెండో ఆలోచన లేదు. కేంద్రం ఇంతవరకు ఇవ్వలేదు. మనం పోరాడుతూనే ఉన్నాం. మహానాడులో తీర్మానాలు చేశాం. ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్ పంపిస్తున్నాం. ఈ రోజు ఎన్టీ రామారావుకి బిరుదిస్తే ఆయనకు వచ్చేది ఏమీ లేదు. దేశానికి గర్వకారణం ఎన్టీఆర్. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలందరినీ ఒక త్రాటిపైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. మొట్టమొదటిసారిగా నేషనల్ ఫ్రంట్ వచ్చిన, లేకపోతే ఆ రోజుండే పార్టీలన్నింటినీ, ఒక పక్క బీజేపీని, ఒక పక్క కమ్యూనిస్టుని, ఒక పక్క మిగిలిన రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఒక త్రాటి మీద తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయాన్ని దేశానికి ఇచ్చిన వ్యక్తి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ చేశారు. అదే మరి అనేక వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి. భారతరత్న ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడతాం. తెలుగువారి ఆకాంక్ష, ప్రతి ఒక్క తెలుగువారు కూడా కోరుకునేది ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని. అది ఇచ్చే వరకు మనందరం సమిష్టిగా పోరాడి ఈ ఆశయ సాధన కోసం ముందుకు పోవాల్సిన అవసరం విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఎన్టీఆర్ కంటే భారతరత్న ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి గట్టిగా చెప్పాలి. ఎన్టీఆర్కి ఎన్టీఆర్కి ఎన్టీఆర్కి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సైడ్ 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 మనం మీరు సైడ్ ఉండండి. సైడ్ అన్న తోసుకోండి. ఆగండి ఆగండి అన్న.
వస్తుంది అంతే జంటలు ఒకసారి ఆపండి మీరు జరగండి మేమే ఉంది ఓకే ఓకే మేడం మీరు సైడ్కి ఉండదు తర్వాత తీసిన సెల్ఫీ మేడం ప్రోగ్రామ్ రాజు సార్ సార్ అన్న జరగాలి సార్ కొంత సార్ మీద సార్ సార్ లింగన లింగన అన్న కొంచెం వెనక్కున్నది సార్ 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 ఇలా చూడండి ఓకే సార్ ఇటు కాదు వెనక్కి ఓకే మాస్క్ పెట్టాను మాస్క్ పెట్టు ఓకే సార్ సైడ్ వచ్చాను సార్ సైడ్ सर्टिफिकेट चाहिए वो भी सर्टिफिकेट చూసుకోమన్నా చూసుకోమని సార్ సార్ కొంచెం తలపైకి సార్ కొంచెం తలపైకి సార్ కొంచెం సార్ నడవండి సైడ్ వాళ్ళు ఓకే సార్ లేకపోతే బయటకు వచ్చి ప్రోగ్రామ్కి రావాలంటే చూడండి అయిపోయి ముందు ఓకే సార్ ఓకే సార్ ఇలా చూడండి ఇలా చూడండి ఇలా చూడండి ఇలా చూడండి చూడండి అన్న ఇటు చూడు ఇలా చూడండి ఇలా చూడండి ఓకే సార్ ఆగండి మాస్క్ పెట్టుకోండి ఓకే సార్ ఓకే సైడ్ అన్న ఆగండి మేడం మీరు సైడ్ ఉండండి ఒకసారి ఓకే అన్న సైడ్ అవ్వాలి ఓకే సార్ శుభనమ్మ ఓకే సార్ పక్కన సైడ్ ఒక్క నిమిషం ఇలా చూడండి ఇలా చూడండి మేడం ఇలా చూడండి సైడ్ పక్కనే చూసారు కెమెరాలు ఉన్నాయి
సైడ్ ఎలా చూడండి ఎలా చూడండి రామ ఎలా చూడండి ఎలా చూడండి ఎలా చూడండి చూడమ్మా ఎలా చూడండి మేడం ఎలా చూడండి అమ్మ ఇటు చూడమ్మా ఎలా చూడండి వెనక్కి అమ్మ ఇంకా వెనక్కి రెడీ అమ్మా రెడీ అమ్మా ఓకే అమ్మా మీద పడమా పక్కన అయిపోయిందమ్మా దాన్ని చూడు మేడం తీసాను మేడం పంపిస్తాను